శివుడు గురించి మనకి తెలిసిందంతా తప్పే. అవును, ఈ విషయం వింటే మీరు కూడా అలానే అంటారు. గుజరాత్ స్టేట్లో ఐఐటి రూర్కీ సైంటిస్టులు ఒక పెద్ద పాము యొక్క ఆనవాళ్ళు, దాని కబుసాలు తవ్వకాల్లో కనుగొన్నారు. ఈ పాము 47 మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిందని చెప్తున్నారు. తర్వాత ఈ పాము అంతరించుకుపోయిందని, ఆ పాము పేరు వాసుకిగా చెబుతున్నారు. ఈ వాసుకి పాము 15 మీటర్ల పొడవు ఉంటుందని అంచనాగా చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు కనుగొన్న పాములలో అతిపెద్దదిగా తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ వాసుకి పాము 1 టన్ను బరువు ఉంటుందంట. మన పురాణాల్లో ఈ వాసుకి పాముని శివుడు మెడలో ధరించి ఉంటే 1 టన్ను బరువున్న వాసుకుని మోసే శివుడు ఇంకెంత పెద్దగా ఉండేవారు. అక్కడితో అయిపోలేదు. ఇంత గొప్ప రూపంలో ఉన్న శివుడిని మోయగల నంది ఇంకెంత పెద్దగా ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నా. అందుకే శివుడి గురించి మనకు చాలా తక్కువగా తెలుసు అని నేను అనుకుంటున్నా. మన పురాణాల గురించి ఇటువంటి విషయాలు తవ్వకాల్లో బయటకు వస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంటుంది. శివుడి యొక్క పరిమాణాన్ని ఊహిస్తేనే గూస్బంప్స్ వస్తున్నాయి కదా. ఓం నమః శివాయ. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.